పర్ఫార్మెన్స్ మాత్రం బద్దలైపోయింది. అసలు ఫ్యాన్స్ కి మామూలు ఫెస్ట్ కాదు మూవీ. అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది. ఆ ఓల్డ్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్టింగ్ అంతా చాలా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్. రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచానికి మొత్తం ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తర్వాత ఎవడైనా జై బాబు, కళ్యాణ్ బాబు, దేవుడు కళ్యాణ్ బాబు. హరిశంకర్ మాత్రం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడన్న. మామూలుగా అసలు ఎవడు ఊహించినట్టు ఇచ్చాడు. హైలైట్ మొత్తం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, రికార్డ్స్ బద్దల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పక్కర్లేదన్న. శ్రీలీల పర్ఫార్మెన్స్ కానీ ఎవరిదైనా కానీ. గబ్బర్ సింగ్ మళ్ళీ టీము మళ్ళీ దాంట్లో రిపీట్ అయ్యారన్న. ఫస్ట్ సాంగ్ ఒక హైలైట్. సరిగ్గా 4 స్టెప్పులే అయ్యారు అంటాడు. అది మాత్రం హైలైట్ అన్న. పొలిటికల్ గా అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఏదైనా సరే రికార్డ్స్ రాయాలన్నా ఓన్లీ వన్ మ్యాన్ షో, గేమ్ చేంజర్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. రికార్డులు రాయాలన్నా ఆయన, రికార్డులు ముంచేయాలన్నా ఆయన. జై బాబు, కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తికి సినిమా మీద టాక్ తో పని లేదు, ఇటు టాక్ తో పని లేదు, బ్లాక్ బస్టర్ టాక్ అవసరం లేదు. ఆయన స్క్రీన్ మీద కనపడ్డా, మెడ మీద చేయి పెట్టాడా, సినిమా బ్లాక్ బస్టర్ అయితే కలెక్షన్ అయ్యే వస్తాయి. కలెక్షన్ అగ్నేతో సినిమా ఎంత డిజైన్ స్టాక్ వచ్చినా అప్పట్లోనే పెట్టాడు 60 కోట్లు ఒక డే 1 లోనే. ఇప్పుడు వచ్చి ఏవో మేము పుష్ప తీసాము, అవి తీసాము, ఇది తీసాము అని చెప్పాడు గురిద్దా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరికో తెలుసు, చిన్న పిల్లకడిగా చెబుతారు ఆయనకి క్రేజ్ ఉందో. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్పనన్నా, వాళ్ళు ఎంత ట్రోల్ చేసుకుంటారో మా అన్నకి అయ్యే దేవెన్లో. వాళ్ళు ట్రోల్ చేసినంత మాత్రం ఆయనకుండా క్రేజ్ కూడా తగ్గించలేరు. ట్రోల్స్ అంటారా, చేసుకొని ట్రోల్స్ ఆయనకి అయ్యే దేవుళ్ళు ఉంటాయి. ట్రోల్స్ చేసే వాళ్ళకి అన్నా ట్రోల్ చేసేది ఎందుకంటే వాళ్ళు పాపులర్ కోసం ట్రోల్ చేస్తారన్నా. ఎవరో ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తే పాపులర్ అవ్వరు కదా. ఆయన మీద ఏమన్నా ట్రోల్ చేసామనుకో ఇక ఏమంటే ఫోకస్ అవుతుంది అనమాట. సో మీడియా మొత్తం ఫోకస్ అయ్యి వాడు హైలైట్ అవ్వడం కోసం ఆయన మీద ట్రోల్ చేస్తారు అంతే. మెడ మీద చేస్తే తొడగొట్టినట్టే అన్న, మెడ మీద చేయి పెడితే ఆయన తొడగొట్టినట్టే. ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ చేయ పెడితే అంటే అనుకుంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ పెడితే తొడగొట్టినట్టే అనుకుంటాం మేము కనుక. ఇక్కడ చేయబెట్టిందంటే మేము కూడా అంతే. ఎవరికైనా వార్నింగ్ ఇలా కూడా ఇంతే అన్న. మీరు అన్నారు కదా రూమర్స్, మీరేం చెప్తారని మూవీ బ్లాక్ బస్టర్ అన్న. గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. ఇంకా సినిమా పరంగా బాగుందన్న. ఓజీ ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ సినిమా. మామూలు ఆర్మెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ బయట ఆడియన్స్ కూడా చూస్తారు. సినిమా మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఓజీ అయితే హై వోల్టేజ్ లో ఒక గ్యాంగ్స్టర్ వెనక బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఆ మూవీ ఆ హై వోల్టేజ్. ఇది వచ్చేసరికి చాలా ఓరియంటెడ్, ఏదైతే మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంటుంది. ఇది వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారు. పవన్ కళ్యాణ్ పాస్ సాంగ్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ చేశారు. అలాగే ఎంటర్టైన్మెంట్ తో పాటు స్టోరీలో గ్రిప్ కూడా బాగుంది. ఆడియన్స్ నార్మల్ ఫ్యామిలీతో చిన్నపిల్లలు అందరూ కూర్చొని చూడగల సినిమా. సినిమా మాత్రం తొలి ప్రేమ సాంగ్ ఎలా అనిపించింది? హైలైట్, సినిమాకి హైలైట్. అది మా మొహాలు చూస్తే అర్థమైపోద్ది, అంత బాగుంది. నిద్ర మానుకొని 3:30 నుండి ఇక్కడ వెయిట్ చేసినందుకు హ్యాపీ. చాలా డ్యాన్స్ ఎట్లా అనిపించింది? ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూడలాగా అసలు అలా చూస్తుంటే అసలు ఎవ్వరూ స్ట్రీట్ లో లేరు, అందరూ వెళ్ళిపోయి అక్కడ గోల గత్తర డైలాగ్ ఏమని చెప్తారా? పవర్ స్టార్ డైలాగ్ ఏమని చెప్తారా? రాజు పగిలే కొద్ది 10 నిమిషాలు అంటే ఒక డైలాగ్ బాగా నచ్చింది. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఒక్కరిని టచ్ చేయొచ్చు. ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. బాగా రాశాడు హరీష్ శంకర్.